నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో పాటు గువ్వల బాలరాజు ఉన్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే రాష్ట్రంలో ఏంటంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు హోరాహోరీగా జరుగుతూ ఉన్నాయి. అయితే 3 పార్టీలు కూడా పోరాడబోతున్నాయి. దీంట్లో మీ పార్టీ నుండి వచ్చేటువంటి క్యాండిడేట్కి మీరు ఎలా సపోర్ట్ చేయబోతున్నారు? అలాగే జూబ్లీహిల్స్లో పై చేయి ఎవరిదని చెప్పంటే మీరు ఏం చెప్తారు? ముఖ్యంగా తప్పకుండా భారతీయ జనతా పార్టీది. ఎందుకంటే ఇప్పటికే ప్రభుత్వం ఏ రకం విఫలం చెందిందో చూసినాం మనం. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ ఏ రకమైనటువంటి అనుభవాలను చవి చూస్తుందో మనం చూసినాం. మన జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో పూర్తి స్థాయిలో తిరస్కరించబడ్డది బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి ఇప్పుడు ప్రజలకు కనిపిస్తున్నటువంటి ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. తప్పకుండా భారతీయ జనతా పార్టీ విజయం సాధిస్తుంది. భారతీయ జనతా పార్టీ ఆశయాలు ప్రజలకందరికీ కూడా నచ్చుతాయి. దేశాన్ని రక్షిస్తున్నటువంటి పార్టీ మోడీ గారి నాయకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో అద్భుతమైనటువంటి పేరును గడించి ఈరోజు భారత ఖ్యాతిని ప్రపంచానికి భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నటువంటి ప్రధానిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు ప్రపంచానికి చాటి చెప్తా ఉన్నారు. కాబట్టి అదే ప్రేరణగా తీసుకొని తెలంగాణ సమాజం అంది వచ్చిన ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటుంది. జూబ్లీ హిల్స్ పైన కాషాయ జెండాను ఎగరవేస్తాం. సో ముఖ్యంగా అటు సైడ్ చూసుకున్నట్టయితే నవీన్ యాదవ్ ఉన్నారు. అలాగే మాగంటి సునీత కూడా బీఆర్ఎస్ పార్టీ నుండి. సో నవీన్ యాదవ్ చాలా గట్టిగా చెప్తా ఉన్నారు, ఈసారి పై చేయి నాదే, నన్ను కొట్టేవాడు ఇంకా రాలేదని చెప్పి అంటా ఉన్నారు కదా, దానికి ఏం చెప్తారు? ఇప్పుడు ఎవరైనా ఓడిపోతారని అయితే చెప్పరు కదా. సహజంగానే ఏదైనా ఒక కాంపిటీషన్లో పాల్గొంటున్నారు అని అంటే ఖచ్చితంగా విజయం నాదే అనే స్పిరిట్తోనే పోతుంటారు. ఆ స్పిరిట్ ఉండొచ్చు, లేదంటే ఈ మాటల వల్ల కొంత ఇంకా గందరగోళానికి స్పిరిట్ అంటారా, అది ఒక భ్రమ అంటారా? స్పిరిటా, భ్రమణ, మాటల వల్ల ప్రజలను భ్రమ పెట్టొచ్చా అనేది ఏదైనా తర్వాత, కానీ ఫలితాల తర్వాత ఏం జరగబోతుందో దాన్ని బట్టి ఎట్లయితే నిరుద్యోగ యువత తమ అవకాశాలను ప్రభుత్వం కాలరాసినా కానీ స్పిరిట్తోనే ఎట్లయితే నిలబడి కొట్లాడుతూ ఉందో ఆ రకమైనటువంటి దానికి సిద్ధం కావాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. మళ్ళీ ఒకవేళ ప్రజా జీవితంలో నవీన్ యాదవ్ గారు కానీ అటువంటి వాళ్ళు ఎవరైనా ఉండాలనుకుంటే